దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు దోసుకున్న వలపులు దాచలేరు అమ్మమ్మ దొరికేరు దొరగారు ఇక నిన్ను విడబోరు ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు అమ్మమ్మ మాయ నీదే మర్మం నీదే హాయి నాదే అమ్మమ్మ అనురాగ మధువులు చల్లే ఓ మల్లె ఈ సిగ్గు నీకేలా అనురాగ మధువులు చల్లే ఓ మల్లె ఈ సిగ్గు నీకేలా అందం అంతా తమదే కాదా తొందరేలా దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వలపులు దాచలేరు అమ్మమ్మ నీవాడనని చేరినంత నన్నింత ఊరింత నేలనే నీవాడనని చేరినంత నన్నింత ఊరింత నేలనే అంది అందని అందంలో ఆనందం ఉంది అమ్మమ్మ దొరగారిని దొంగంటేనే చాలా ప్రియురాల బంధించరావేలా దొరగారిని దొంగంటేనే చాలా ప్రియురాల బంధించరావేలా పారిపోయే దొంగైతేనే బంధించాలి అమ్మమ్మ దొరికేరు దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వలపులు దాచలేరు అమ్మమ్మ కాంచనా ఏమిటలా వార్నింగ్ అని ఇవ్వకుండా వెళ్ళిపోతానంటావు ఏమిటో అంత అర్జెంట్ మై డియర్ వాసు అర్జెంట్ కాక ఇవాళే పరీక్షలన్నీ ముగిశాయి రేపటికల్లా నేను ఇల్లు చేరకపోతే ఎల్లుండి కల్లా మా నాన్నగారు వచ్చేస్తారు ఇప్పటికే బెంగ పెట్టుకొని ఉంటారు పాపం మా నాన్న పాపం నేను సరిగాని కాంచనా మరి ఈ వియోగం ఇంకా ఎన్ని యుగాలు దాకాను పరీక్ష తప్పితే మళ్ళీ జూను పాస్ అయితే పెళ్లికి హలో ఐఎమ్ సారీ మీ ప్రేమాయణం అడ్డొచ్చినందుకు క్షమించండి అక్క ఇవాళ ప్రయాణం ఉన్నతా లేనట సారీ రత్న ఇదిగో వచ్చేస్తున్నాను వస్తాను బాసు రత్నమాల ఆ టాక్సీ ఎందుకు నా కారులో దిగి పెడతాను అబ్బే మీకెందుకు లేండి ఆ శ్రమ శ్రమేమిటి అది మహాభాగ్యం ఏదో మిమ్మల్ని హాస్టల్ దాకా దిగబెట్టినట్టు ఉంటుంది అబ్బెబ్బే హాస్టల్ దాకా వస్తే స్టేషన్ దాకా రావనిపిస్తుంది స్టేషన్ దాకా వస్తే ఊరి దాకా రావనిపిస్తుంది ఊరి దాకా వస్తే ఇంటి దాకా రావనిపిస్తుంది ఇంటి గుమ్మం దాకా వస్తే టాటా బై బై వస్తాను ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నావో వెంకట రత్నమాల నువ్వు జీవితంలో ఒకసారైనా ప్రేమించి చూడు అప్పుడు గాని విరహంలో ఉన్న బాధ ఏమిటో నీకు అర్థం కాదు ఇది నీకు నా శాపం అక్క నాన్న అవును నాన్నే
వచ్చేసారమ్మా. అవునమ్మా, మీరు లేరుగా నాకు బువ్వ ఎవరు పెడతారు? అది సరిగాని తల్లి, మీకు ట్రైన్ లో బాగా నిద్ర పట్టిందా? ప్రయాణం బాగా సాగిందా తల్లి? అక్క నాన్నతో మనం మాట్లాడాం. ఏమ్మా మరి స్టేషన్కి వస్తానని రాకుండా ఓహో. ఇంకా ఎందుకని అడుగుతున్నాడు చూడు. ఓహో అదా తల్లి, నేను స్టేషన్కి రావాలని 5ంటికి అలారం ఇచ్చాను, 6ంటికి గట్టుకొట్టింది. తప్పు నాదు కాదు, ఆ గడియారం. రండి గట్టిగా చీచి బుద్ధి చెప్దాం. అయితే ఇంకా ఎందుకు ఆ గడియారం అవతల పారేసి కొత్తది కొందాం. ఓ కొత్తది కొందాం, కానీ పారదు పారేది తల్లి. అబ్బా ఇంకా ఎందుకు నాన్న ముసలి గడియారం? అమ్మలు, ఈ గడియారం కూడా ముసలైపోతుందిగా, దీన్ని కూడా పారేస్తారా? పోనమ్మా, ఊరికేనే అన్నాలే నాన్న. రండమ్మా రండమ్మా రండి రండి. చాలా సంతోషం తల్లి, ఇవాళ నాకు పండగలా ఉంది. పరీక్షలు బాగా రాశారా? ఈ సంవత్సరం పాస్ అవుతారా? ఓ గ్యారంటీగా. అన్నట్టు హాస్టల్లో భోజనం బాగుందా? లేకపోతే చెప్పండి, వేరే బంగాళా తీసుకుని వంట మనిషిని ఏర్పాటు చేసేస్తాను. అబ్బే ఎందుకులే నాన్న, అక్కర్లేదులే నాన్న, అన్నిటి హాస్టల్ సదుపాయంగా ఉంది కదక్క. అన్నట్టు అన్నయ్య నాన్న వాడు మన లోకంలో లేడు తల్లి. సినిమా పిచ్చి పెట్టుకుంది, 1,00,000 కోట్లలో మునిగి తెలుతున్నాడు. వండర్ఫుల్, లక్షల కోట్లు కొరుకున్నాయి, జలపాతాలు వచ్చి పడతాయి, పిక్చర్ హిట్. అన్నయ్య నిన్నే మేము వచ్చేసా అన్నయ్య. ఓహో అన్నయ్య ఓహో మీరు వచ్చారా? గుడ్, వెరీ గుడ్. ఏమిటన్నయ్య ఇది? 6 నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఒక్క నిమిషం మాట్లాడకూడదు? అయ్యో బాబాయ్, ఒక్క నిమిషం అంటే వేలకు 1,000 రూపాయలు. నో టైం, సాయంకాలం 3 గంటలకు కనిపించండి. 3 నుంచి 4 దాకా జనంతో మాట్లాడతాం. ఏమిటో అంత వల్లమన్నారు అది అబ్బాయి గారికి. తెలియదలా, పిక్చర్ తీస్తున్నా. ఓహో ప్రొడక్షన్స్, ఓహో ప్రొడక్షన్స్. నీ ముఖంలో ఉంది. ఉందా? నా మొహలా ఉంటే పిక్చర్ హిట్టే. రేపటి నుంచి నాది బాక్స్ ఆఫీస్ ప్రైస్. నా పిక్చర్ రిలీజ్ అయిందంటే జనం ఓహో ఓహో అంటారుగా, అందుకని వాళ్ళందరికంటే ముందర మనమే వేద్దామని ఈ పేరు పెట్టాను. మనం ఏం చేసినా వెనకాల ఫిట్టింగ్ ఉంటుందిలే. సరే గాని డబ్బుందా? మన బాబు సొమ్ముందిగా. మన బాబు అయితే కర్ర తిరగేసి గడ్డి విరగేసి ఇంతకి పిక్చర్ పేరేమిటో? పిక్చర్ చూసే వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అది. పేరు లేదు, నో నేమ్, పేరు పెట్టలే. కథ ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ ఎవరు? ఇంతటి వాడిని నేను ఉండగా ఇవన్నీ ఇంకోటి చేస్తాడా? ఇక చూడండి, పెట్టుబడి హీరోయిన్ తప్ప మిగతావన్నీ నేనే. హరహర హే తెలుసు సినిమా, చివరికి నీకు ఇంత గతి పెట్టిందా? గతి గీత అన్నామంటే తంత యోగం అనండి. అయినా తెలుగు సినిమాల గురించి మాట్లాడడానికి మీకేం తెలుసని? మీరు చూసిన సినిమాలు ఏమిటి? ఇన్సల్ట్. మేము అసలు తెలుగు పిక్చరే చూడం. మరేం చూస్తారు? ఇంగ్లీష్ వే చూస్తాం. అబ్బో, పెద్ద ఇంగ్లీష్ తెలుసున్నట్టు. మీ జాతిలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మీరా తెలుగు చదవరు, వినరు. కానివ్వండి, రేపు ప్రొద్దున నా పిక్చర్ బజార్ను పెడితే ఇంగ్లీష్ దొరలంతా ముక్కు మీద వేలేసుకుని వీ డోంట్ సీ ఇంగ్లీష్ పిక్చర్, మేము తెలుగు పిక్చర్లు మట్టుకే చూస్తామంటారు. అప్పుడు చచ్చినట్టు మీరు కూడా నా పిక్చర్ క్యూలో నిలబడి టికెట్లు దొరక. ఆ పరిస్థితి వస్తే అసలు సినిమా చూడడమే మానేస్తాం అంతే. చూడకపోతే పండే అవి మొత్తం పాడు చేశారు. పండే అయినా మనకే రావే అక్క. మొన్న చెప్పిన టెండర్ ఏం చేశావు? పంపించేశానన్న. 2,35,000 కోట్ చేశాను. గుడ్, దట్స్ ఆల్ రైట్. పోతే గుంటూరు హాస్పిటల్ టెండర్ కూడా ఏదో వేద్దాం అనుకున్నాం కదా? అవును, అది కూడా పంపిస్తాను. అబ్బాబ్బా, ఎప్పుడు చూసినా టెండర్స్, లక్షలు, సున్నాలు, ఇటుకలు, దూలాలు, ఇదే కూడా. తిండి అవసరం లేదా ఏంటి? వచ్చావా? నువ్వు చెప్పలేదని. వచ్చానుగా, ఇక దయచేయండి. అబ్బాయి నీకు ఉత్తరం వచ్చిందిరా, అక్కడ పెట్టాను. తప్పకుండా నాయనా. ఇదిగో చూడు, నీకు శాంతమ్మ అని పేరు పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టారు. ఇప్పుడు అనుకో నేను లాభం. డబ్బు డబ్బు డబ్బు, త్వరగా నా ముఖం చూడరా. ఏమి బ్రదర్, నన్ను కాపాడు, నువ్వు చాలా మంచివాడి. నాకు 200 అప్పు కావాలి బ్రదర్. నేను అడుగు బేరంలో ఓ కారు కొని వాయిదాల మీద తీరుస్తున్నాను. తెలుసుగా, ఈ నెల వాయిదాకి టైం అయిపోయింది. నా దగ్గర డబ్బు లేదు. కారు యజమాని మా నాన్న దగ్గరికి వెళ్ళి కారు కోతలకు వస్తుంటాడు. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళి మా నాన్నకిచ్చేయి. నాన్నకి నా అడ్రస్ చెప్పకు, వచ్చి కారు లాగేసుకుంటాడు. డబ్బిస్తావుగా? ఇస్తే దేవుడికో కొబ్బరికాయ, లేకపోతే నేనెత్తిన 10 కొడతా. ఇట్లు నీ ప్రాణమిత్రుడు నీరస రంగారావు. ఉంటా. ఒరేయ్, మా నాన్నకు డబ్బిచ్చేటప్పుడు జాగ్రత్త, కోపంగా ఉంటాడు. ఉంటా. సార్ రంగా, మా చిట్టి రంగా, డబ్బు రానికి ఎప్పుడు డబ్బు. సైలెన్స్. ఏమిటా జవాబు? ఉప్పు ఉందా అంటే పప్పు ఉందా అంటావు? అది కాదు మాస్టర్, సైలెన్స్. మనీ ఆర్డర్ ఏదైనా అంటే ఉత్తరం ఉందంటావు. ఎవరా మనీ ఆర్డర్ రాలేదు మాస్టర్. ఎందుకు రాలేదంట? ఎవరి కోసం వస్తుందిరా? ఏమో నాకేం తెలుసండి. నీకు నాడు తెలిసేసింది కనుకనా? స్కూల్లో చదివినప్పుడు తెగసందికి సూత్రం తెలియదు, తెలుగు భాషలో అక్షరముక్కలు ఎన్నున్నాయో తెలియదు, 13 ఎక్కం అసలు రాదు. నేను అన్నా చేశాడు 25 ఏళ్ళు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఇలాగేనా?
మరిడయ్యా మనీ ఆర్డర్ రావాలో అంటే టంగుగా తీసి ఇచ్చేసేవాడు వాడు పోస్ట్ మ్యాన్ మాస్టారు మాట్లాడడం నాకు అది కాదు మాస్టారు. ఏ, ఓ వాసా అసలు మా వాణ్ణి కాదయ్యా ముందు నిన్ననాలి వాడిని చెడగొట్టింది నువ్వు. అవును మరి నీ తండ్రి లక్షాధికారి నీకు 4 కార్లు ఉన్నాయి నువ్వు కారులో తిరుగుతావు వాడిని తిప్పుతావు ఇవాళ వాడి కారు కావాల్సి వచ్చింది ఈ ఇచ్చిత అంటే డబ్బు లేదు కదా డబ్బు పంపించాడండి. ఇదిగో, మరి చెప్పలేవయ్యా మరి చెప్పుదామని. సైలెన్స్ ఆన్సర్ టు ది పాయింట్. చూడు డబ్బు తెచ్చావు తెచ్చిన వాడు బెల్లం కొట్టిందా నిలబడితే ఎలా మరి చూడరా చూడు వీడు నా స్టూడెంటే వాడిని చూసినా తెచ్చుకోరా బుద్ధి లేదు నీ ఉద్యోగం వాడికి ఇచ్చేయి ఓడిపా ఏమా ఆ గాడిది ఎక్కడ తిరుగుతుంది ఏ గాడిదండి? మా రంగడి గాడిద వాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదటండి. వాడికి ఇంకా ఉద్యోగం దొరకలేదట. దొరుకుతుంది దొరుకుతుంది దొరకదు ఉద్యోగం దొరుకుతుంది కారు రాణి వీడి వ్యవహారం అని చెప్తాను వస్తాను మాస్టర్. ఓడిపా